పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి షాక్ తగిలింది. ఆమె పోటీ చేసిన భవానీపూర్ స్థానం నుంచి దీదీ ఓటమి పాలయ్యారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో 15,114 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక బెంగాల్లో బీజేపీ 200కు పైగా సీట్లతో ఘన విజయాన్ని సొంతం చేసుకోగా తృణమూల్ కాంగ్రెస్ ఇప్పటి వరకు కేవలం 72 స్థానాల్లోనే విజయం సాధించింది. మరో 7 స్థానాల్లో ముందంజలో ఉంది. 2021లోనూ మమతా బెనర్జీని సువేందు అధికారి ఓడించారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఓటమి పాలైంది. దాదాపు 15,105 ఓట్లతోటి ఆమె ఓటమి పాలైనట్టు కూడా ఎన్నికల అధికారులు ప్రకటించడం జరిగింది. అయితే పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు సంబంధించి అయితే మొదటి నుంచి కూడా మమతా బెనర్జీ ఈ ఎన్నికలకు సంబంధించి కూడా ఆమె కొంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. నిన్నటి నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కాకముందు నుంచి కూడా ఆమె అయితే కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉండే ఈ ఏజెంట్ల నుంచి కూడా అధికారుల వరకు కూడా ఆమె అనేక కీలక అంశాలపైన కూడా చర్చించడం జరిగింది. అయితే టీఎంసీ అధికారంలోకి రావడం ఖాయమన్న ధీమాతో ఉన్న ఆమె ప్రస్తుతం వస్తున్న రిజల్ట్స్ కు సంబంధించి ఆమె కొంత జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉంది అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలోనే ఆమె ఓటమి పాలవడము, దాదాపు 15,000 ఓట్లతోటి ఆమె ఓటమి పాలవడం అనేది ప్రస్తుతం జీర్ణించుకోలేని పరిస్థితిలో ఆమె కొన్ని కీలక స్టేట్మెంట్లు కూడా చేయడం జరిగింది. అయితే 2024లో ఏదైతే 4 రాష్ట్రాలతో పాటు ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించిన ఎన్నికల ఫలితాలు జడ్జిమెంట్ డేగా ఈ రోజు మనం చెప్పుకోవచ్చు. ఇందులో ప్రధానంగా దక్షిణ భారతదేశానికి సంబంధిస్తే కేరళలో కాంగ్రెస్ పార్టీ కొంత యుడిఎఫ్ అధికారంలోకి రావడం జరిగింది. తమిళనాడులో విజయ్ చాలా ఆధిపత్యంలో ఆయన కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇటు పుదుచ్చేరిలో మరోసారి ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం జరిగింది. అస్సాంలో కూడా మరోసారి తిరిగి ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం జరిగింది. వెస్ట్ బెంగాల్ కి సంబంధించి చూస్తే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకముందు నుంచే ఇటు బీజేపీ చాలా కీలకంగా అక్కడ వర్క్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకాన్ని కొంత క్యాష్ చేసుకునే పరిస్థితి అయితే చేయడం జరిగింది. మమతా బెనర్జీ ప్రస్తుతం ఓటమి పాలైనట్టు కేంద్ర ఎన్నికల అధికారులు అయితే ప్రకటించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్స్.